ఇదేంటిది? ఈ కాఫీ కప్ కి బలవలసింది తార కదా, గోపిగాడు బలవుతున్నాడేంటి? అమ్మో, ఇక మిగిలింది విషం కలిపిన కాఫీయే. మా ఆవిడ ఖచ్చితంగా దాన్ని నాకే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఏమండి, ఇలా రండి. వస్తున్నా. శొంఠి కాఫీ తీసుకోండి. ఇప్పుడు వద్దులేవే. అదేంటండి, గేదె కుడితే తగినట్టు రోజుకి 30 సార్లు శొంఠి కాఫీ తాగుతూనే ఉంటారు కదా. అబ్బా, ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదా. ఇప్పుడేమైంది సడన్ గా? తీసుకోండి. వద్దు వద్దు. అరే తీసుకోండి. వద్దు. అన్నయ్య వద్దంటున్నాడు కదా, ఎందుకు ఇబ్బంది పెడతావు? చెల్లెమ్మా, అంటే శొంఠి కాఫీ మిస్ అయిందని అలా ఫిట్స్ తెచ్చుకోకండి. మీకు మళ్ళీ నేను చేసి తీసుకొస్తాను కదా. అలాగే. కాఫీలో పాయిజన్ కలిపావా? అవును మేడం, తారకిద్దాం అనుకున్నాను, కానీ మీ వదినొచ్చి చెడగొట్టింది. థ్యాంక్ గాడ్, జస్ట్ మిస్. తార ఆయుష్ గట్టిదనుకుంటా, మీ వదినొచ్చి కాపాడింది. కానీ నేనొదలను. ఈసారి సరైన ప్లాన్ వేసి త్వరగా పని పూర్తి చేయి. ఓకే మేడం. తారా, నువ్వు శ్రీకర్ కలిసి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరకు వెళ్ళండి. ఆ బిల్డింగ్ కట్టడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు. అవును సృజన, అక్కడ ఆలస్యం అయితే ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతుంది. అలా జరగడానికి వీల్లేతారా శ్రీకర్? ఈ విషయంలో మీరు పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలాగే సార్. ఏంటి కార్ దగ్గరికి తీసుకొచ్చావు? వాళ్ళు ఇదే కారులో వెళ్తారు కదా. అవును, అంటే ఈ కార్ని పేల్చేస్తావా? అలా చేస్తే ముందు నేను, నా వెనక నువ్వు, నీ వెనక నీ చెల్లెలు జైలుకు వెళ్తాం. దీనికంటే ఆ పెర్ఫ్యూమ్ బాగుంటుందా? అవును, కార్ స్టార్ట్ చేశాక లోపలున్న వాళ్ళకి మామూలుగా ఉండదు. ఓహో, అంటే స్మెల్ అంత బాగుంటుందన్నమాట. లోపలికెళ్ళి కూర్చోండి, మీకే తెలుస్తుంది. రండి. వస్తుందా? తలుపు తీ వస్తుందా? తలుపు
ఊపిరి ఆడట్లేదు వసుదా. డోర్ తీ, డోర్ తీ. ఎలా ఉంది? ప్రాణం పోయేటట్టుంది వసుదా. ఆ పర్ఫ్యూమ్ పీల్చగానే నరాలు పనిచేయడం మానేస్తాయి, ఊపిరందదు. ఆ టైంలో కారు దేన్నో గుద్దుకుంటుంది, లోపలున్న వాళ్ళందరూ చస్తారు. అమ్మా వసుదా, నువ్వు మనిషివి కాదు, మనిషి రూపంలో ఉన్న మృత్యుదేవతవి. సరే, వాళ్ళు వస్తున్నారు, పద. అలాగే. తారా, మనం త్వరగా సైట్ విజిట్ ఫినిష్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. మీటింగ్ టైంకి మనం లేకపోతే సృజన మేడం హ్యాండిల్ చేయలేరు. అది నిజమే. త్వరగా పద. మేడం, మేడం నేను కూడా వస్తాను మేడం. వద్దు గోపి, మేము ఆఫీస్ పని మీద వెళ్తున్నాం, నీకు బోర్ కొట్టేస్తుంది. పర్వాలేదు మేడం, మీరు మీ పని చూసుకోండి. మీరు తిరిగి వచ్చే లోపల ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తాను. అది కాదు గోపి. ఫోన్లే తారా, సరదా పడుతున్నాడు కదా, రాని. ఆ గోపిగాడు వెళ్తున్నాడేంటి? అనవసరంగా చస్తాడేమో. చావని దరిద్రం వదిలిపోతుంది. అందరినీ చావు వెతుక్కుంటూ వస్తే వీడు చావులు వెతుక్కుంటూ వెళ్ళాడు. తారా, గోపి ట్రీట్మెంట్ అంతా అయిపోయింది కదా? శ్రీకర్, నువ్వు ఇలా గుర్తు చేయకు. మేడం నన్ను తీసుకెళ్ళి మళ్ళీ హిమాలయాస్లోనే వదిలేస్తుంది. గతం గుర్తుకు రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి. వద్దులేండి మేడం, గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, మీరు ఏ ప్రయోగాలు చేయకండి. పర్ఫ్యూమ్ స్మెల్ ఏంటి అంత ఘాటుగా ఉంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఊపిరి అందటం లేదు తారా.